నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో దేశ్పాండే రాజేశ్వరరావు, సంగారెడ్డి జిల్లా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశ్పాండే. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్, రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడ సంగప్ప జైపాల్ రెడ్డి, కులధారిని కోవూరు సంగమేశ్వర్, ప్రతాపరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, వివిధ మోర్చా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. రాజకీయంగా ప్రజల ప్రతినిధిగా ఉన్నప్పుడే నిర్వహించినటువంటి మన నూతన వైస్ చైర్మన్ అయినటువంటి అదేవిధంగా ఇక్కడ మన ఈ కార్యవర్గ సమావేశం జిల్లా పదాధికారులకు, మండల అధ్యక్షులకు, రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా సీనియర్ నాయకులు అందరికీ కూడా అమర్చమంటూ మరి పెట్టినటువంటి రాజకీయ నిర్మాణాలు ఇప్పటివరకు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని చేస్తూ మరి సంగారెడ్డి లోకల్ గా నిజంగా అధికారంలో ఉన్నప్పటికీ అనధికారికంగా ఎమ్మెల్యే కాకపోయినటువంటి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి లోకల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిజంగా వ్యవసాయ మూడు వర్గాలను కూడా అన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అది ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి చెప్తా ఉంది. మరి ఇందిరమ్మ ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములను సంగారెడ్డిలో ఇప్పటి వరకు 800 ఎకరాలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి పుంజుకున్నటువంటి టీజీఐఏసీ చైర్మన్ గా తన భార్య నుంచి వెనుక నుంచి చక్రం తిరుగుకుంటూ 800 ఎకరాల దీపాటికి ఆ నిరుపేదటువంటి రైతుల దగ్గర నుంచి కొనుక్కొని మరి ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి రోజు ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళకి ఈరోజు మార్కెట్ లో 3 కోట్ల రూపాయల ఎకరా భూమి ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, చోటా మోటా లీడర్లు అందరూ కూడా ఆ గ్రామంలో ఏం చెప్తున్నారంటే ఈ కంపెనీకి పోయేటట్టు ఈ భూమి ఇవ్వకపోతే మీరు నష్టపోతారు, అది 20 లక్షలు అన్న 30 లక్షలు ఒక్కో దగ్గర 20 లక్షల నుంచి 20 కోట్ల రూపాయలు. ఇప్పుడు చర్యాల దగ్గర కావచ్చు, మరి నాకు చూసినటువంటి చర్యాల దగ్గర 200 ఎకరాలు, మరి తొగరిపల్లిలో 70 ఎకరాలు, పెద్దాపూర్లో 70 ఎకరాలు, అదేవిధంగా ముద్దపల్లిలో 300 ఎకరాలు. ఈ విధంగా రైతులకు ఈ పాటికి నోటీస్ ఇచ్చి వారందరి దగ్గర నుంచి సేకరిస్తా ఉన్నారు. ఇక్కడ సంగారెడ్డిలో 700 ఎకరాలు, అదేవిధంగా గుమ్మడలో 150 ఎకరాలు, సదాశివ దగ్గర 100 ఎకరాలు. ఈ విధంగా ఎక్కడ ఇప్పటికి 1000 ఎకరాలు సేకరించిండు. మనకు తెలిసింది ఇంకా తెలియని ఏంటంటే ఈ విధంగా అంటే ఒక ఎకరా ఎక్కడి మినిమం గా తను దొంగచాటుగా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఎక్కేస్తా ఉన్నాం ఒక ఎకరా. ఏంటంటే గవర్నమెంట్ లో చూస్తే టీజేఐసీ సంస్థకు చాలా నాలుగు అని చెప్పి టీజేఐసీ సంస్థ చెప్తా ఉన్నాం. టీజేఐసీ సంస్థకు ఏ విధంగా పెడతారంటే రైతుల దగ్గర నుంచి 20 లక్షల భూమి కొన్నా, ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చేసరికి 1 కోటి రూపాయలు కమ్ముతున్నా, 20 లక్షల కొన్నా 70 లక్షలు సంపాదించి పెడుతున్నాం. మరి 2 కోట్లు తీసుకుంటున్నాడు ఆ ఇండస్ట్రీ దగ్గర, 4 కోట్ల భూమి ఉంటే 2 కోట్లు, వాళ్ళు 1 కోటి రూపాయలు లాభం ఏంటంటే ఆ వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయలు తక్కువ అని చెప్పేసి తీసుకుంటా ఉండి ప్రతి దగ్గర రైతులు నిజంగా ఇండస్ట్రీకి ఇవ్వాలంటే ఆ రైతులకు నిజమైన చేయాలని ఈ విధంగా రైతు నైమాంచనం చేస్తున్నటువంటి ఈ యొక్క సంగారెడ్డిలో ఉన్నటువంటి ఈ అనధికారాలను అడ్డుకోవాలా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్టుగా వేధించాలని చెప్పి మరి దీంట్లో ఒక ఉద్యమంగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మరి అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అందరూ కొంటున్నాము పెద్ద ఉద్యమం స్టార్ట్ చేస్తే సంగారెడ్డి ఉద్యమం స్టార్ట్ చేస్తే ఇది ఎక్కడ ఆగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల భూములు ఏ మాత్రం మీకు విలువైన చేస్తుందని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అదే విధంగా
ఇంకోనేమో నీకు మెదడు లేదురా, నువ్వు సీఎం గారు అంటారు, నీకు మెదడు లేదు, ఆ మెదడు భద్రాచలం మొత్తం మునిగిపోతుంది. వాళ్ళిద్దరు చూడండి రాజకీయంగా రెండు పార్టీలు ఎల్లకాలం మేమే ఉన్నాము, ఇంకో పార్టీ లేదని చూపెట్టే విధంగా మాట్లాడుతున్నాం కనుక మనం ఎక్కడికక్కడ ఇది లేదు అని చెప్పేసి మనం కూడా ఈ రెండు పార్టీల మోసం చేస్తున్నాయి. ఒక భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీని నిరూపించాల్సిన అవసరం ఉంది కనుక మనం ఉద్యమాలు చేయాలా, నీళ్ళ విషయంలో కావచ్చు, మరి నిధుల విషయంలో కావచ్చు. ఎందుకంటే ఈ రోజు గ్రామ సర్పంచ్ గ్రామ ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే గ్రామంలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే మొన్నటి ఎన్ఆర్టీఎస్ నిధులు కావచ్చు, మరి ఎంపీ నిధులు కావచ్చు, మరి ఎక్కడికైనా ఇక్కడికి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే వరకు మరి అంగేస్తున్నాడు ఎమ్మెల్సీ అయ్యి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి తీయకుండా మరి పక్క పార్టీలో మోసం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా మనం దాన్ని కూడా మనం నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రాజకీయ తీర్మానాన్ని మరొకసారి అందరి ఆమోదంతో బలపరచాలని రాజకీయ ప్రవేశపెడుతున్నాం.